ఫారినర్స్ ఉంటారు. అబ్రాడ్‌లో మనకొక సర్జరీ చేయించుకుంటే ఒక 20 లాక్స్ అవుతుంది. అదే మనకి ఇండియా వచ్చి ఇండియాలో చేయించుకుంటే గనక మనకొక 3, 4 లాక్స్‌లో అయిపోతుంది. అండ్ ఈ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ పోనీ ఇండియా మొత్తం హ్మ్. సరదాగా టూర్ తిరిగినట్టు కూడా ఉంటుంది. సో, ఇవన్నీ మెడికల్ ట్రిప్స్ వేసుకుంటారు. మెడికల్ ట్రావెల్ ఉంటాయనమాట. సో, ఇవన్నీ ఇక్కడ ఇండియాలో చేయించుకుంటే వాళ్ళకి 10 లక్షల్లో అయిపోతుంది. అలాంటి సర్వీస్ ఆఫర్ చేసే కంపెనీస్ ఉన్నాయి. ఓకే. ఒకవేళ మీరు హెల్త్ కేర్ ఇండియా వచ్చి చేయించుకుందాం అనుకుంటే గనక, సో, మీరు అక్కడ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మొత్తం మీ ట్రావెల్ గాని, మీ మీకు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, కన్సల్టేషన్, సర్జరీ ఇవన్నీ చూసుకొని ఇండియా ఒక ట్రిప్ కూడా ఏసి ఫైనల్‌గా మిమ్మల్ని మళ్ళీ పంపిస్తారు. సో, ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో, వీళ్ళు కూడా లైక్ అగైన్ గూగుల్ యాడ్స్ గానీ, ఎస్‌సిఓ గానీ, సోషల్ మీడియా వీడియోస్ చేసి గానీ, సోషల్ మీడియా యాడ్స్ ద్వారా గానీ లీడ్స్ అనేవి జనరేట్ చేసుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని అందులో అగైన్ మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే. ఈ హ్మ్. మెథడ్ ఏ బిజినెస్‌కి ఎస్‌సిఓ అవసరం అవుద్ది, ఏ బిజినెస్‌కి గూగుల్ యాడ్స్ అవసరం అవుద్ది అనేది ఫిల్టర్ చేసుకొని దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. కానీ ఇవాళ ఉన్న మార్కెట్ ప్రకారం ఆమ్ని ఛానెల్ చేసుకోవాలి. బట్ స్టిల్ మీకంటూ ఒక బిజినెస్ ఐడియా ఉంటే, సర్వీస్ బిజినెస్ ఐడియా, ఓకే. మీరు డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని లాట్స్ ఆఫ్ లీడ్స్ అండ్ సేల్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో, ఎనీ బిజినెస్ ఓనర్ హూ హాస్ ఎ సర్వీస్ బిజినెస్, హ్మ్. హీ ఈస్ ఎలిజిబుల్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఇంప్లిమెంట్ డిజిటల్ మార్కెటింగ్.